హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి భారీగా వర్షాలు కురనున్నాయి. ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7 మీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారడంతో అనుకున్న స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే భారీగా వర్షపాతం నమోదవుతుంది. మే 2వ వారంలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మ, టెక్కిలి, విజయవాడ, ఏలూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం, తాడేపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఈ వర్షాలు మనకి రాయలసీమ జిల్లాల వరకు కూడా విస్తరించనున్నాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న భాగాల్లో అయితే మరింతగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు భాగాల్లో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్నటి 3 రోజుల పాటు ఆకాశం మేఘావృతమై పలు భాగాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మణికొండ, ఉప్పల్, కేపీహెచ్పీ, జేఎన్టీయూ, అదేవిధంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.